నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో క్షీరాబ్ది ద్వాదశి రోజున మనం చదువుకోవాల్సిన వ్రత కథ ఈ వీడియోలో షేర్ చేస్తానండి. వ్రత కథ అందరికీ దొరకకపోవచ్చు, చదువుకునే వీలు ఉండకపోవచ్చు. కనీసం మీరు ఈ ఆడియో పెట్టుకునే సరే మీరు దీపాలు వెలిగిస్తూ ఈ కథనైతే వినండి. కథ మీరే చదువుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. ఒకవేళ రాకపోయినట్లయితే ఈ విధంగా వింటూ అయినా సరే మీరు పూజ అనేది చేసుకోవచ్చు. దాంట్లో తప్పేమీ లేదు. ఏ పూజలకైనా, వ్రతాలకైనా, నోములకైనా వాటి తాలూకా కథలు ఉంటాయండి. ఆ కథ తెలుసుకుంటేనే ఆ పూజ యొక్క గొప్పతనం ఏంటనేది మనకి తెలుస్తుంది. అదే విధంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి గొప్పతనం ఈ కథలోనే ఉంటుంది. పైగా వ్రత కథ చదివిన వారికి, విన్న వారికి కూడా వారికి ఉన్న పాపాలన్నీ కూడా తొలగిపోయి పుణ్యగతులు సిద్ధిస్తాయి, ఆయురారోగ్యాలు కలుగుతాయి. అందుకనే కథ మొత్తం వినడానికి అయితే ట్రై చేయండి. ముందుగా మీ అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు అండి. మనకి ఈ రోజే క్షీరాబ్ది ద్వాదశి. సాయంత్రం వేళల్లో ఉసిరి చెట్టుకి అలాగే తులసి చెట్టుకి వివాహం జరిపిస్తారు. అయితే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున మనం ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఎన్ని దీపాలు పెట్టుకోవాలి, ఉసిరి చెట్టు లేకపోతే ఏం చేయాలి, తులసి కోట లేకపోతే ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా షేర్ చేస్తూ వీడియో అయితే పెట్టానండి. మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఒక్కసారి ఆ వీడియో చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. కథ అయితే చాలా బాగుంటుందండి. ఎలాంటి సంస్కృతంలో కాకుండా అచ్చ తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కథ చదువుకోవాల్సిన సమయానికి కొద్దిగా అక్షింతలు, పువ్వులు చేత పట్టుకొని మనం పెట్టుకున్న దీపాలన్నీ కూడా వెలిగిస్తూ ఈ కథనైతే వినాలండి. ఇప్పుడు కథలోకి వెళితే, పాండవులు రాజ్యం పోగొట్టుకొని ద్వైతవనంలో ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన వ్యాస మహర్షికి సకల ఉపచారాలు చేశారు. మనుషులు ధర్మబద్ధమైన కోరికలు ఏ ఉపాయంతో సిద్ధిస్తాయో సెలవియ్యండి అని అడిగారు. అప్పుడు వ్యాస మహర్షి 2 వ్రతాలు సూచించారు. వాటిలో మొదటిది క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, రెండోది క్షీరాబ్ది శయన వ్రతం. కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశి రోజు ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతం గురించి వ్యాస మహర్షి ఇలా చెప్పారు. యోగ నిద్రలో ఉండే శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సూర్యాస్తమయం తర్వాత పాల సముద్రం నుంచి నిద్ర లేచి శ్రీ మహాలక్ష్మి సమేతంగా దేవతలు, మునులు బృందావనానికి వచ్చారు. ఈరోజు ఎవరైతే తులసి పూజ చేసి భక్తితో దీపదానం చేస్తారో వారికి మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని వరమిచ్చారు అని వ్యాస మహర్షి వివరించి వ్రత విధానం చెప్పడం స్టార్ట్ చేశారు. ఏకాదశి రోజు ఉపవాసం చేసి ద్వాదశి రోజు సూర్యాస్తమయ సమయానికి తులసి కోట దగ్గర శుభ్రం చేసి ముగ్గు పెట్టి అందంగా అలంకరించి తులసి మొక్కలోని ఉసిరి మొక్కని కూడా నాటి అనంతరం లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువుని భక్తితో సర్వ ఉపచారాలు చేసి నైవేద్యం సమర్పించాలి. అనంతరం కన్నుల పండగగా దీపాలు వెలిగించి తులసి సహిత లక్ష్మీ నారాయణ మహత్యాన్ని, దీపదాన ఫలాన్ని విని బ్రాహ్మణులకు శక్తి కొలది తాంబూలాన్ని సమర్పించుకోవాలి. దీపదాన ఫలితం గురించి వ్యాస మహర్షి ఇలా చెప్పారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు బృందావనం లేదా తులసి కోట దగ్గర దీపదానం చేయాలి. దీపదానం చేయడం వలన సకల పాపాలు నశిస్తాయి. 1 వత్తి వేసి దీపదానం చేయడం వలన బుద్ధిశాలి అవుతారు. 4 వత్తులు వేసి దీపదానం చేయడం వలన రాజులు అవుతారు. 10 వత్తులు వేసి దీపదానం చేయడం వలన విష్ణు సాయుధ్యం పొందుతారు. 1000 వత్తులు వేసి దీపదానం చేయడం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. దానం చేసే దీపంలో ఆవు నెయ్యి వాడాలండి. నువ్వుల నూనె అయినా సరే పర్వాలేదు. ఇతర నూనెతో వినియోగించాల్సి వస్తే అందులో కాస్త ఆవు నెయ్యి వేస్తే దోషం ఉండదు. ఎప్పు నూనె భోగాన్ని ఇస్తుంది. ఆవ నూనె కోరికలను తీర్చుతుంది. అవిసె నూనె శత్రువుల్ని తగ్గిస్తుంది. ఆముదం ఆయుస్సుని నాశనం చేస్తుంది. బర్రె నెయ్యితో దీపారాధన చేయడం వలన గతంలో చేసిన పుణ్యాన్ని తొలగింపజేస్తుందని వివరించారు. అందుకే ఆవు నెయ్యి, నువ్వుల నూనె దీపాన్ని దానం చేయడం శ్రేష్టమని చెప్పారు వ్యాస మహర్షి. వ్యాస మహర్షి చెప్పిన తులసి మహత్యం. కార్తీక మాసంలో తులసి పూజ చేసేవారు ఉత్తమ లోకాలను పొందుతారు. ఉత్తాన ద్వాదశి రోజు కూడా తులసి పూజ చెయ్యని వారు కోటి జన్మలు చండారుడై పుడతారు. తులసి మొక్కను వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేళ్ళు ఉంటాయో అన్ని యుగాలు విష్ణులోకంలో ఉండే అదృష్టాన్ని పొందుతారు. తులసి దళం కలిసిన నీటితో స్నానం ఆచరించిన వారికి పాపాలన్నీ పటాపంచలవుతాయి. తులసి ఉన్న చోట అకాల మృత్యాలు దరిచేరవు. పూర్వకాలంలో కాశ్మీర దేశంలో హరిమేధ, సుమేధ అనే 2 బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ ఓ చోట తులసి తోట చూశారు. వెంటనే సుమేధుడు భక్తితో ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టాడు. అది చూసి హరిమేధుడు ఎందుకని అని అడిగితే ఇలా చెప్పాడు సుమేధుడు. దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదనం చేసేటప్పుడు ఎన్నో పుణ్య వస్తువులతో ఈ తులసి కూడా జన్మించిందని, తులసి అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రత్యేకం. అందుకే తులసికి నమస్కరిస్తే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడికి నమస్కారం చేసి
చేసినట్లు అవుతుందని చెప్పాడు సుమేధుడు. ఈ కథ పూర్తయిన వెంటనే వాళ్ళు కూర్చున్న చెట్టు రెండుగా చీలిపోయి అందులోంచి ఇద్దరు పురుషులు బయటకు వచ్చారు. తాము దేవలోకానికి చెందిన వారమని, అప్సరసులతో భోగంలో ఉంటూ రోమస మహామునికి తపోభంగం చేశామని, ఆ శాప ఫలితంగా ఈ చెట్టు త్వరలో రాక్షసులుగా ఉన్నామని, ఇప్పుడు తులసి కథ విన్నాక శాప విమోచనం పొందామని చెప్పి దేవలోకానికి వెళ్ళిపోయారు. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఈ కథని విన్న వారికి సర్వ పాపాలు నశిస్తాయని వ్యాస మహర్షి ధర్మరాజుకు వివరించారు. ఇంతటితో క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ పూర్తవుతుందండి. ఇప్పుడు చేతిలో ఉన్నటువంటి అక్షింతలు పువ్వులు స్వామి అమ్మవార్ల పాదాలపైన వేసి, కొన్ని అక్షింతలు మన శిరస్సు పైన కూడా వేసుకొని ఇంట్లో ఉన్న వారందరి శిరస్సు పైన వేసి ఆ స్వామి అమ్మవార్లకి నమస్కారం చేసుకోవాలి. ఈరోజు దీపదానం చేయడం వల్ల కూడా చాలా మంచిదని మనకి కథలో మనకి తెలుస్తుంది కదండి. అందుకని దీపదానాలు కూడా చేయడానికి ప్రయత్నించండి. అయితే ఈ దీపదానం ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. దీపదానం చేసేటప్పుడు ఎన్ని దీపాలు దానం ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనేవన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్పానండి. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఎండ్ స్క్రీన్లో అయినా సరే ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున పూజ మిస్ అయిన వారు మళ్ళీ ఏ రోజు చేసుకోవాలనేది కూడా ముందు వీడియోస్లో చెప్పాను. అన్ని వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. ఈ వ్రత కథ అర్థమయ్యింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మిగిలిన పూజల కోసం కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.